యశస్వి పాడిన పాట కోటి సంగీత డైరెక్షన్ అలాగే భువనేశ్వర్ గారు రాశారు. ఇంత మంచి కాంబినేషన్ వచ్చింది, ఇంత అద్భుతమైన పాట. అలాగే యశస్వి పాడాడు. ఈ కాంబినేషన్ మీరు చేసేటప్పుడు మీకు గుర్తొచ్చి ఒక మధుర స్మృతి మాతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ సిచ్యువేషన్ చెప్పగానే చేసిన ట్యూన్ ఇది. కొన్ని సాంగ్స్ కి నెంబర్ ఆఫ్ ట్యూన్స్ చేస్తాం. సిచ్యువేషన్ కరెక్ట్ గా మాకు ఇంజెక్ట్ చేస్తే డైరెక్టర్ అనేవాళ్ళు ట్యూన్ కరెక్ట్ గా పడిపోతుంది అన్నమాట. అలాగా ఒకే ట్యూన్ నేను చేసిన ఫస్ట్ ఇమీడియట్ గా విజయభాస్కర్ గారు డైరెక్టర్, ఆయన వెంటనే మా ప్రొడ్యూసర్ రవికిషోర్ గారు మంచి అభిరుచి ఉన్న ప్రొడ్యూసర్ కాబట్టి ఇటువంటి పాటలు వాళ్ళు ఎంపిక చేసుకోవడం. పల్లవి చరణం కూడా ఇమీడియట్ ట్యూన్లు ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ గోడ చంద్ర గారి మీద పడ్డారు. నేను ట్యూన్ చేసి హైదరాబాద్ లో, ఆయన చెన్నైలో ఓన్లీ క్యాన్సర్ పంపించి వైద్య విద్యలేమో ప్రేమకు మంచి పాట ఇది. యాక్చువల్గా సినిమా చూస్తే ఏంటంటే పట్ట చక్ర అంత నవ్వు వస్తుంది. కామెడీ అనుకుంటే అల్టిమేట్లీ చూస్తే అది కామెడీ సిచ్యువేషన్ కామెడీ సిచ్యువేషన్ అది ట్యూన్ ఫ్లో లో యాక్చువల్ అలాగే వెళ్ళిపోవాలి. అక్కడ అయిపోవాలి పాట. మళ్ళీ నేను రావు కదా, ఓ ప్రియతమ అది చాలా అందంగా వచ్చింది. అది రావడంతో పాటకి మంచి ఒక కిక్ స్పెషల్ ఇదే. అంటే ఈ పాట గురించి నేను ఎలా చెప్తానో. అయ్యో ఇది ఏంటి ఇలా కూర్చుంది. నేను ఈ పాట ఎలా చెప్తాను యశస్వి, అసలు చాలా క్లీన్ పర్ఫార్మెన్స్, చాలా గొప్పగా పాడావు. ఇక్కడ కొన్ని లైట్ లిరికల్ మిస్టేక్స్ ఉన్నాయి, అవి కరెక్ట్ చేసుకుంటే ఇంకా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. నేను ఈ వయసులో ఇలాంటి గొప్ప గొప్ప కష్టమైన పాటలు పాడుతున్నా అంటే చాలా చిన్న మిస్టేక్ కరెక్ట్ చేసుకుంటే అక్కడ ఉంటాను. అంటే ఇంక నేను మాట్లాడేందుకు జడ్జిమెంట్ కూడా మీకు కూడా చెప్పిస్తాను. ఏం సార్ సూపర్ వెళ్ళండి. అలాగే మీరు సెక్రటరీ సార్ తిన్నాం, ఆకలేదు. తింటా. వేసింది.